ఎఫ్పిఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు మనం ఎఫ్పిఓ నిర్మాణము మరియు బలోపేతంలో జాగ్రత్త వహించవలసిన అంశాల గురించి మనం చర్చించుకుందాం. ముందు చూపు లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కాలానుగుణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో నేను ఈ మధ్య కొన్ని ఎఫ్పిఓలు సందర్శించినప్పుడు గమనించడం జరిగింది. అందుకోసమని ఈరోజు మీతో కొన్ని విషయాలు చర్చించాలని నా ప్రయత్నం. ముందుగా బైలా తయారీలో కార్యక్రమాల పరిధి, సేవలు, అధీకృత మూలధనము ఈ మూడు ముఖ్యంగా నేను గమనించడం జరిగింది. అధీకృత మూలధనంలో చాలామంది 3 లక్షలు 5 లక్షలు పెడుతున్నారు. అయితే 10K ఎఫ్ఈఓలో కానీ పిఓడిఎఫ్ ఎఫ్ఈఓలో కానీ మన ఎఫ్ఈఓ మంజూరు అయి ఉంటే అక్కడ మనకు 15 లక్షల రూపాయల వరకు ఈక్విటీ గ్రాంట్ పొందడానికి అవకాశం ఉంది. మనం 15 లక్షలు ఈక్విటీ గ్రాంట్ మనం పొందాలి అంటే మన సభ్యుల నుంచి వసూలైన వాటాదానం కూడా 15 లక్షలు ఉండాలి. మరి సభ్యుల దగ్గర నుంచి వాటాదానం 15 లక్షలు మనం వసూలు చేయాలి అంటే బైలాలో అధీకృత మూలధనము 15 లక్షలు కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అధీకృత మూలధనమును నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. రెండవది సిబ్బంది ఎంపిక. ఎఫ్ఈఓ సుస్థిరతలో సిబ్బంది చాలా కీలక పాత్ర పోషిస్తారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సిబ్బంది ఎంపికలో అర్హతలు, వాళ్ళ అనుభవము, ఎక్కడి నుంచి వచ్చారు, ఒకవేళ మనం అవకాశం ఇస్తే ఎన్ని రోజులు మన సంస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు అనేది కొంతవరకు గెస్ చేసి ఎంపిక చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నా ఉద్దేశం. తర్వాత సభ్యత్వం. ఇందులో ఎఫ్ఈఓ చేపట్టే కార్యక్రమాలలో వాటిని పొందడానికి ఏ రైతులకైతే అవకాశం ఉంటుందో అటువంటి వాళ్ళని మనం సభ్యులుగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉదాహరణకి ఎఫ్ఈఓ చేపట్టే కార్యక్రమాలు రైతులకు అనుకూలమైతే అందులో వ్యవసాయం చేసేవాళ్ళు, పాడి రైతులు అటువంటి వాళ్ళనే మనం సభ్యులుగా చేర్చుకోవాలి. భూమి లేని వారిని, అదేవిధంగా కూలి పని చేసే వాళ్ళని మనం ఇక్కడ సభ్యులుగా చేర్చుకుంటే మన ఎఫ్ఈఓ ద్వారా వాళ్ళకి ఎటువంటి సేవలు అందించలేకపోవడము, కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మా డబ్బు మాకు ఇచ్చేయండి, మాకు దీనివల్ల ఉపయోగం లేదు అనడము, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కొంతమందికి వెనక్కి ఇవ్వడం మొదలు పెడితే చాలామంది మాకు కూడా వెనక్కి ఇవ్వండి అడుగుతారు. కాబట్టి ఇలాంటి ముందుగానే జాగ్రత్త పడాలనేది నా ఉద్దేశం. తర్వాత వాటాదాన ధృవపత్రాల పంపిణీ. మన దగ్గర సభ్యత్వము, వాటాదానము కట్టిన రైతులకి మనం రసీదులతో పాటుగా వాటాదాన ధృవపత్రాలు కూడా మనం పంపిణీ చేస్తాము. ఇందులో ఎవరికైతే మన వాటాదానం కట్టినారో వాళ్ళకి అందరికీ కూడా మనం ఎఫ్ఈఓలో మీటింగ్ పెట్టినప్పుడు కానీ లేదా గ్రామాలకు వెళ్ళి కానీ అందరి ముందును పంపిణీ చేసినట్లయితే మన ఎఫ్ఈఓకి గ్రామాల్లో మంచి గుర్తింపు వచ్చి మరికొంతమంది చేరడానికి అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం. తర్వాత పాలకవర్గం ఎంపిక. ఎఫ్ఈఓ సుస్థిరతలో పాలకవర్గము చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు. పాలకవర్గ ఎంపికలో పాలక సభ్యులుగా ముందుకొచ్చే వారి యొక్క స్థితిగతులు, వారు ఎఫ్ఈఓ కొరకు సమయం కేటాయించగలుగుతారా లేదా, తర్వాత వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తర్వాత శిక్షణలు. ఎఫ్ఈఓలో సిబ్బందికి కానీ పాలకవర్గానికి కానీ నిరంతర శిక్షణలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎఫ్ఈఓ కార్యక్రమాల పరిధి పెరిగే కొద్దీ కార్యక్రమాల రూపురేఖలు మారుతాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే సిబ్బందిని అదేవిధంగా పాలకవర్గాన్ని మలుచుకోవాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి శిక్షణలు అనేటివి నిరంతరంగా కొనసాగాలనేది నా ఉద్దేశం. తర్వాత సమగ్ర వ్యాపార అభివృద్ధి ప్రణాళిక. మన ఎఫ్ఈఓ సుస్థిరంగా ముందుకెళ్ళాలంటే ఒక సమగ్ర వ్యాపార అభివృద్ధి ప్రణాళికను ముందుగానే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిఓడిఎఫ్ ఎఫ్ఈఓలో కానీ అదేవిధంగా 10K ఎఫ్ఈఓలో కానీ ఈక్విటీ గ్రాంట్ పొందాలన్నా కూడా ఈ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తప్పనిసరి. కాబట్టి ముందుగానే తయారు చేసుకోవడం చాలా మంచిది. తర్వాత పుస్తక నిర్వహణ,
ఎప్పటికప్పుడు రాయడం ఇది మరొక కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాలు రాయడం వల్ల కూడా షార్ట్ కట్స్ వాడకుండా ఏదైతే ప్రొసీజర్ ఉందో దాని ప్రకారము రాయాలనేది నా ఉద్దేశం. తర్వాత వ్యాపార కార్యక్రమాల నిర్వహణ. అయితే సభ్యులకు ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయో అటువంటి వాటినే ఇక్కడ మనం చేపట్టాలనేది నా ఉద్దేశం. నిధుల కొరత, నిధుల విడుదలలో జాప్యం. అయితే ఎఫ్ఈఓ కొనసాగించడంలో నిధుల కొరత కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ నిధుల కొరత లేకుండా ఉండాలంటే మనకు ఏ స్కీమ్లు అయితే వచ్చినాయో ఆ స్కీమ్లో ముందుగానే కొన్ని డెలివరబుల్స్ మనకు తెలుసు. కాబట్టి ప్రతి నెల కూడా ఆ డెలివరబుల్స్ని సమీక్షించుకొని ఆ దిశగా కార్యక్రమాలలో వేగం పెంచుకుంటూ ముందుకెళ్తే ఈ కొరతను కూడా కొంతవరకు మనం తగ్గించవచ్చు అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా బకాయిలు చూసినట్లయితే ఎఫ్ఈఓ అప్పులు ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో అప్పులు ఇవ్వకపోతే కార్యక్రమాలు చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని మనం అప్పులు ఇస్తాము. అయితే బకాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా వహించాలి. ప్రతి నెల కూడా బకాయిలను సమీక్షించుకొని పాత బకాయిలు క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే మన ఎఫ్ఈఓ కొనసాగుతుందనేది ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ బకాయిల శాతము ప్రతి నెల పెరుగుతూ పోతే మనం మన ఎఫ్ఈఓని ప్రమాదం వెళ్ళెడుతున్నామనేది అర్థం. తర్వాత ఇతర సంస్థలతో అనుసంధానాలు. అయితే మనకు ఏదన్నా ఒక స్కీమ్ కింద ఎఫ్ఈఓకి వస్తే అందులో 3 సంవత్సరాల పాటు నిర్వహణ వ్యయాలు ఆ సంస్థ ద్వారా మనకు వస్తాయి. తర్వాత పరిస్థితి ఏంది అనేది ముందు నుంచే మనం పసిగట్టి ఆ దిశగా వివిధ సంస్థలతో అనుసంధానాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చివరిగా కాలానుగుణ ప్రగతి నివేదికలు. ఎవరన్నా మన ఆఫీస్కి వచ్చి ఎవరన్నా అంటే నా ఉద్దేశం అధికారులు కానీ మరొకరు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితేప్పుడు మనం చేసే కార్యక్రమాల యొక్క ప్రగతి నివేదికలు వాళ్ళ చేతిలో పెట్టినట్లయితే వాళ్ళ నివేదికను చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా సందేహం వస్తే అడుగుతారు. సో ఆ విధంగా మనం నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ డోనార్ ఏజెన్సీల్లో ముఖ్యంగా వాళ్ళకు కూడా మనం సబ్మిట్ చేయడానికి ప్రగతి నివేదిక అవసరం కాబట్టి నెలవారీ ప్రగతి నివేదికలు, వార్షిక ప్రగతి నివేదికలు ఎప్పటికప్పుడు తయారు చేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఏ ఉద్దేశంతో అయితే ఎఫ్ఈఓను ఏర్పాటు చేసుకున్నామో ఆ ఉద్దేశ సహకార దిశగా ముందుకు వెళ్తామనేది నా ఉద్దేశం. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మీరు ఏదైనా మరికొన్ని విషయాలు ఇందులో చేర్చాలనుకుంటే నిర్మోహమాటంగా చేర్చొచ్చు అనేది నా మనవి.